గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం ధ్రువవాయు స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా నటించిన ప్రజ్ఞానయన్ హీరోయిన్గా, మిగతా పాత్రలో లక్ష్మణ్ మీసాల, అడుకలం నరైన్, పలగం సుధాకర్, సిజు, మురళీధర్ గౌడ్, తనికాల బర్ని నటించిన దీప్తి కొండవిటి ప్రొడక్షన్లో వచ్చిన కళింగ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా 3 నెలల కాలంలోనే మనం 400 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్నాం. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మీరందరూ ఇదే విధంగా ఆదరించి 500 సబ్స్క్రైబ్ మార్క్ని రీచ్ అవుతామని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. సినిమాలో కథ విషయానికి వస్తే 18వ శతాబ్దంలో ఒక రాజ్యానికి చెందిన రాజు రాజ్యకాంక్షతో తను అన్ని రాజ్యాలను జయించుకొని కళింగ రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికి కళింగ రాజ్యాన్ని మాత్రం జయించలేకపోతాడు. పలుమార్లు కళింగ రాజ్యంపై దండయాత్ర చేసిన కళింగ రాజు యొక్క పరాక్రమానికి దాసుడై తను ఓటమి పాలై తిరిగి వస్తూ ఉంటాడు. చివరికి అదే బెంగతో అతను చనిపోతాడు. అతని కుమారుడు తర్వాత రాజ్యానికి రాజు అవుతాడు. అతడు తన తండ్రి కోరిక నెరవేర్చాలని కళింగ రాజ్యంపై అన్ని శక్తులను కూడగట్టుకొని దండయాత్ర జరుపుతాడు. కానీ తను కూడా ఓడిపోతాడు. ఆ క్రమంలో తను దుష్టశక్తులైన అసురదర్శిని ఆవాహన చేసి తన శక్తి ద్వారా కళింగ రాజ్యంపై విజయాన్ని సాధిస్తాడు. విజయాన్ని సాధించి అక్కడున్న సంపదను అంతటిని తను తీసుకొస్తాడు. దాని తదనంతరం తన రాజ్యంలో చాలా ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. రాజ్యంలోని ప్రజలు అల్లకల్లోలాలకి గురవుతూ ఉంటారు. అసురదర్శి కూడా తను రాజ్యం మీద పడి ప్రజల్ని భక్షిస్తూ ఉంటుంది. ఈ అనర్థాలను అరికట్టడానికై ఆ రాజు యొక్క యువరాణి ఒక మునిని ఆశ్రయిస్తుంది. ముని ఉపదేశం మేరకు కళింగ రాజు నుంచి తెచ్చిన సంపదనందరినీ ఒక గుహలో పెట్టి అక్కడ ప్రత్యంగరాదేవిని ప్రతిష్ఠిస్తారు. అలాగే రాజ్యం పొలిమేరలంతా ప్రత్యంగరాదేవి మంత్రంతో ఆవాహన చేస్తారు. అక్కడ నుంచి ఆ రాజ్యంలోని ఆ విపరీతాలు అరికట్టబడతాయి. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అసురదర్శి తన విశ్వరూపం చూపించి ఒక ఊరిలోని ప్రజల్లోకి ప్రవేశించి తన అవయవాలను తానే కోసుకొని తినేటట్టు ఆ ప్రజలందరినీ మార్చివేస్తుంది. దీన్ని అరికట్టమని ఆ జమీందారు దగ్గరికి వెళ్తే ఆ జమీందారు తన పూర్వీకుల కథను తెలుసుకొని తన వంశం నుంచి ఒకరు బలి కావాలని తెలుసుకొని తానే బలి అవ్వడానికి వెళ్తాడు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఆ జమీందారికి చెందిన ఇద్దరు కుమారులు ఆ ఊర్లో వడ్డీకి డబ్బులు ఇస్తూ ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కుంటూ ఆ భూముల్ని తిరిగి ఇవ్వకుండా, వడ్డీ కట్టినా సరే తిరిగి ఇవ్వకుండా తన వద్ద అట్టి పెట్టుకుంటూ ఊరి మీద పడి ఊరి మీద అమ్మాయిలని చెరుస్తూ ఉంటుంటారు. అదే ఊరికి చెందిన లింగ సారా కాస్తూ పోకిరిగా తిరుగుతూ ఉంటాడు. తను పద్దు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పద్దుతో తనకి పెళ్లి కావాలంటే తన తాత ఆ జమీందారుల దగ్గర అప్పుగా తీసుకొని కుదవ పెట్టిన భూమిని తిరిగి విడిపించుకుంటేనే పద్దునిచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న కండిషన్ పెడతాడు. ఆ కండిషన్తో జమీందారుని ఎదిరించి ఆ భూమి కోసం అడుగుతాడు. జమీందారు తెలివిగా ఆ భూమి బదులు సంస్థానానికి చెందిన 4 ఎకరాల భూమిని నీకు ఇస్తాను అంటాడు. దానికి లింగ ఒప్పుకుంటాడు. లింగ ఆ 4 ఎకరాలని తీసుకొని పద్దుని పెళ్లి చేసుకుంటాడు. 4 ఎకరాల భూమి కోసం అడవిలోకి తన స్నేహితులతో వెళ్తాడు. అంతకుముందే లింగ చిన్నతనం నుండి కూడా అడవిలోకి దేనికోసం ఎతకడానికే వెళ్తూ వస్తూ ఉంటాడు. పులిమేర దాటిన తర్వాత ఎవరైనా సరే చనిపోయే పరిస్థితి ఉన్నా లింగాకి మాత్రం ఏం జరగదు. అలా వెళ్ళిన లింగాకు ఏం జరిగింది, నిధి ఏమైంది, అసురదర్శి మళ్ళీ తిరిగి వచ్చిందా, పొలిమేరల అవతల ఏం జరుగుతుంది అన్నది మన సినిమా చూసి తెలుసుకోవాలి. నటీనటుల విషయానికి వస్తే నటుడిగా కన్నా దర్శకుడిగానే ధ్రువవాయు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రజ్ఞ క్యూట్ గా ఉంది, తను బాగా చేసింది. మిగిలిన పాత్రలో అందరూ కూడా తమ పరిధిలో బాగా నటించారు.
ఇక దర్శకత్వ విషయానికి వస్తే దర్శకుడిని హీరో డామినేట్ చేశాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో దగ్గర ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం పెట్టిన సీన్లు మాత్రమే. తొలి పరిచయం అయిన హీరో ఇలా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేదానికన్నా కథను నమ్ముకొని పూర్తిగా కథ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇలాంటి మంచి కథని మంచిగా తీసి ఉండేవాళ్ళు. నిధి అన్వేషణలో హర్రర్ ఎలిమెంట్స్తో కూడి తీసిన తనని మాత్రం ఆ హీరోగా తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న పార్ట్ మాత్రం దీన్ని డామినేట్ చేస్తేనే చెప్పాలి. చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ కూడా వాయిస్ ఓవర్తోనే కంప్లీట్ చేశారు. దాన్ని కొద్దిగా మార్చి ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసి ఉండి జనాలకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఫ్లాష్ బ్యాక్ అని చెప్పుంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్లో కూడా మంచి సీన్లు పడే అవకాశం ఉన్నా సరే దాన్ని సోగా లాగించేశారు. క్లైమాక్స్లో మాత్రం ప్రత్యంగరాదేవి దర్శనం ఆ సీన్లో అయితే కొద్దిగా గూస్ బంప్స్ తెప్పించే అవకాశం ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బాగా ఖర్చు పెట్టారు కూడా సినిమాకి. కానీ కొద్దిగా కథ మీదే ఫోకస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇలాంటి కథలు నచ్చే ప్రేక్షకులు అయితే మీరు కొత్త సినిమాని మంచి అటెంప్ట్తో తీసిన కొత్త సినిమాని ప్రోత్సహించడం కోసమైనా సరే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.